హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా దోసకాయ పచ్చడి అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది దోసకాయ పచ్చడి అనేది. ఇలా చేసుకోవాలైతే ఇంక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకోండి. దోసకాయ పచ్చడి అంటే చింతపండు ఎందుకు అనుకుంటారేమో, ఈ చింతపండు ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. ఖచ్చితంగా నేను చెప్పినట్టయితే ట్రై చేయండి. చింతపండు అయితే వాష్ చేసేసుకొని బౌల్లో వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని నానబెట్టుకున్నాను. ఈ చింతపండు నానేలోపే మనం నెక్స్ట్ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఒక దోసకాయ అయితే తీసుకున్నానండి. తీసేసుకొని వాష్ చేసుకొని పైన స్కిన్ అంతా తీసేయాలి. మీకు కనుక స్కిన్ నచ్చినట్టయితే లైట్గా పీల్ తీసేసి అక్కడక్కడ స్కిన్ ఉన్నా పర్లేదండి. నాకైతే అంత నచ్చదు స్కిన్ ఉంటే. సో మొత్తం స్కిన్ అయితే తీసేసుకున్నాను. తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసి లోపల మనకి ఇత్తనాలు ఉంటాయి కదండి, అవి ఏంటంటే ఒక్కొక్కసారి చేదు వగరగా ఉంటాయి. సో అది మాత్రం చెక్ చేసుకోండి. చేదుగా ఉన్నట్టయితే ఇత్తనాలు అనేవి తీసేసి జస్ట్ పైన ఉన్న కండ వరకే కట్ చేసేసుకోండి. నాకైతే విత్తనాలు అనేవి లేతగా ఉన్నాయని కొంచెం పుల్లగానే ఉన్నాయండి. సో అందుకని విత్తనాలతో పాటే కట్ చేసేసుకున్నాను ఇలా చిన్న చిన్న. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర తీసేసుకొని వాష్ చేసుకొని ఇలా కట్ చేసేసుకొని అది కూడా రెడీగా పెట్టేసుకున్నానండి. ఈ దోసకాయ పచ్చడికి కొంచెం కారం ఎక్కువ పడుతుందండి. ఒక దోసకాయకి అయితే ఒక 12 అయినా 15 పచ్చిమిర్చి అయినా ఘాటుగా ఉండేవి తీసుకోండి. ఎందుకంటే చింతపండు వేసాము అండ్ దోసకాయ కూడా కొంచెం పుల్లగా ఉంటుంది కదా. మనం పచ్చిమిర్చి వేస్తేనే పచ్చడికి రుచండి. సో ఖచ్చితంగా పచ్చిమిర్చి క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న పదార్థాలన్నీ ఫ్రై చేసేసుకుందాం. బాండీ పెట్టేసుకొని మందంగా ఉండే బాండీ పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే పచ్చడి మగ్గటానికి మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడైతే 1 స్పూన్ అన్నా లేకపోతే 2 స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 1/2 స్పూన్ అంత అయితే మెంతులు వేసుకున్నానండి. చూసారు కదా, లెక్కగా చెప్పాలంటే ఒక 15 మెంతులు. మెంతులు అనేవి అలా వేగుతున్నప్పుడే దాంట్లో ఒక 1 టీ స్పూన్ ఏమో అక్కడ ఆవాలు వేసుకున్నాను. టీ స్పూన్ వేరు, స్పూన్ వేరండి. టీ స్పూన్ అంటే వీడియోలో చూపిస్తున్నాను కదా, చిన్న స్పూన్, ఐస్ క్రీమ్స్ తింటాం కదా స్పూన్ అనేది, ఆ స్పూన్. 1 టీ స్పూన్ ఏమో అక్కడ జీలకర్ర కూడా వేసుకున్నాను. వేసేసుకొని ఇప్పుడు మెంతులు, ఆవాలు, జీలకర్ర అనేవి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని పచ్చిమిర్చి ముక్కలు అనేది వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసి దాంట్లో ఒక గుప్పెడు పల్లీలు అనేది వేసుకోండి. మీరు కనుక పల్లీల క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవాలి పచ్చడికి అనుకున్నట్టయితే ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ పల్లీలే ఫ్రై చేసుకోండి. నేను ఒక గుప్పెడే తీసుకున్నాను కాబట్టి పల్లీలు అనేవి కొంచెం పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే వేసేసానండి. అప్పుడు ఈజీగానే ఫ్రై అయిపోయినాయి. మళ్ళీ చెప్తున్నానండి, మీరు కనుక ఎక్కువ పల్లీలు తీసుకోవాలనుకున్నట్టయితే ముందుగానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకున్నానండి. వింటర్ సీజన్లో నువ్వులు తినటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఖచ్చితంగా ఇప్పుడు చేసే రెసిపీస్లో వింటర్ సీజన్లో నువ్వులు అనేది వాడటానికి ట్రై చేయండి. నువ్వులు కూడా వేసేసుకొని ఒక్కసారి ఒక 2-3 సార్లు మిక్స్ చేసేస్తే నువ్వులు ఈజీగానే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు నువ్వులు అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర పచ్చి స్మెల్ పోయే వరకు అయితే మగ్గించుకోవాలి. కొత్తిమీర కూడా ఖచ్చితంగా వేసుకోండి. మీకు కనుక అంత నచ్చకపోతే కొంచెమన్నా వేసుకోండి. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసి కొత్తిమీర అనేది కొంచెం అలా మగ్గిపోయిన తర్వాత దాంట్లో 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి. పసుపు చాలా మంచి కలర్ ఇస్తుంది పచ్చడికి అండ్ టేస్ట్ వైజ్గా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అలా మిక్స్ చేసేసి ఆ వేడికి ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి చింతపండు అనేది వేసేసుకొని ఆ వేడికే ఆ చింతపండు అనేది మిక్స్ చేయండి. మనకి ఈజీగానే మగ్గిపోతుంది, ఎందుకంటే ప్యాన్ అనేది హీట్లోనే ఉంటుంది కదా. ఇప్పుడైతే ఈ పదార్థాలన్నీ కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పదార్థాలన్నీ అయితే మిక్సీ జార్లో డైరెక్ట్గా వేసేసుకున్నానండి, అన్నీ ఒకేసారి. ఖచ్చితంగా కొత్తిమీర అనేది వీడియో చూపిస్తున్నట్టు మగ్గాలి. ఇప్పుడైతే దాంట్లో ఒక 1/2 స్పూన్ కల్లుప్పు వేసుకున్నానండి. పచ్చడికి కల్లుప్పు టేస్ట్ బాగుంటుంది. ఒక 6 ఏమో అక్కడ వెల్లుల్లి వేసుకున్నాను పొట్టుతో పాటే. కావాలనుకుంటే 8 కూడా వేసుకోవచ్చు అండి. వెల్లుల్లి అనేది నేను తాలింపులో వేస్తాను తర్వాత, అందుకోసం కొంచెం తగ్గించుకున్నాను. వెల్లుల్లి కూడా వేసిన తర్వాత అలా అయితే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక్కసారి మిక్స్ చేయండి, ఎందుకంటే మనం పల్లీలు వేసాం కాబట్టి కొంచెం స్టిక్ అవుతుంది మిక్సీకి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అయితే ఒక గుప్పెడు పక్కన పెట్టేసుకొని మిగతావన్నీ వేసేయండి. ఒక గుప్పెడు పక్కన ఎందుకు పెట్టుకోవాలంటే లాస్ట్లో మిక్స్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి, మధ్య మధ్యలో క్రంచీగా తగులుతా. ఒక గుప్పెడే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్కి మూత పెట్టేసి ఒక పల్స్ ఇవ్వండి. ఒక పల్స్ ఇచ్చి మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక పల్స్ ఇవ్వండి, సరిపోతుంది. ఒక 2 పల్సులు చాలండి. చూసారు కదా, కొంచెం పలుగ్గా అయితే మిక్సీ పట్టేసుకున్నాము. మీకు మెత్తగా నచ్చినట్టయితే మెత్తగా కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడైతే అలా పలుగ్గా పట్టుకున్న పచ్చళ్ళలో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అయితే వేసేసుకొని ఒక్కసారి అయితే మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి. చూడటానికే చాలా యమ్మీగా కనిపిస్తుంది కదండి. ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ఎవరు స్కిప్ చేయొద్దు, చాలా చాలా టేస్టీ రెసిపీ ఇది. ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకున్నాం.
తాలింపు కోసం అయితే బాండీ పెట్టేసుకొని ఒక 1 స్పూన్ అన్న 2 స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. ఎండుమిర్చి అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, మధ్య మధ్యలో క్రంచీగా తగులుతా. ఇప్పుడు ఈ తాలింపు అనేది ఫ్రై అవుతున్నప్పుడే జీలకర్ర కూడా వేసుకోండి. తెలుసు కదండి మీ అందరికీ తాలింపు అంటే పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఎండుమిర్చికి వేసుకోవడం వల్ల తాలింపుల్లో ఫ్లేవర్ బాగుంటుంది అని కొంచెం ఘాటు కూడా వస్తుందండి పచ్చడికి. మీకు నచ్చినట్టయితే నంచుకోవచ్చు కూడా ఎండుమిర్చి అనేది పచ్చడిలో తినేటప్పుడు. ఇప్పుడు తాలింపు అనేది వేగిన తర్వాత ఒక గుప్పడైతే కరేపాకు వేసేసుకున్నాను. కరేపాకు వేసిన తర్వాత ఒక 3 వెల్లుల్లి అనేది దంచుకొని వేసి ఇప్పుడు వెల్లుల్లి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి వెల్లుల్లి కూడా ఫ్రై అయింది చూసారా అండి. ఇప్పుడు అలా వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోండి. ఇంగువ అయితే ఖచ్చితంగా వేసుకోండి, ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంగువ వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసి ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడి తాలింపులో వేసేసి ఆ వేడికి కొంచెం సేపు అయితే మిక్స్ చేయండి. ఆ వేడికి మనకు మిక్స్ అయ్యి కొంచెం మగ్గుతుంది పచ్చడి అనేది. అలా డైరెక్ట్గా పచ్చళ్ళలో తాలింపు వేసే కన్నా ఆ ప్యాన్లో వేసారనుకోండి, కొంచెం వేడి ఉంటుంది కదా ప్యాన్ అనేది, అప్పుడు కొంచెం అది మగ్గుతుంది కూడా పచ్చడి అనేది. అలా మిక్స్ చేసేసి వేడి వేడి అన్నంలో ఇలా నేను చూపించినట్టయితే దోసకాయ పచ్చడి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. తినే కొద్ది తినాలనిపిస్తుంది అన్నం అనేది. ఒక్కసారి అయితే ఇలా నా స్టైల్లో మీరు కూడా ఇంట్లో దోసకాయ పచ్చడి ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, bye bye, see you next video. For more videos, please like, share and subscribe.